మూవీ ఇప్పుడే చూసానా, నైట్ నుంచి నిద్ర లేదనా. అసలు తిరిగి ఎటకేళ్ళకి టికెట్ సాధించానా. నా డిగ్రీ రిజల్ట్ అప్పుడు కూడా నేను ఇంత వెయిట్ చేయలేదు, కానీ ఈ సినిమా కోసం నేను వెయిట్ చేశాను. సినిమా అయితే అల్టిమేట్ అన్న. కేజీఎఫ్ అంటున్నారు, కేజీఎఫ్ ఈ సినిమా ముందు సరిపోదన్నా. ప్రభాస్ అనే ఎలివేషన్స్ ఉన్నాయి, వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడన్నా. ప్రశాంత్ నీల్కి థ్యాంక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ బ్రో. ఫస్ట్ హాఫ్ తల్లి ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఉంటారు అనమాట. సెకండ్ హాఫ్లో తల్లే చెప్తుంది యుద్ధం చేయమని, అది అవుతే అసలు మామూలుగా లేదు బ్రో. సలార్కి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే బ్రో. కంటెంట్ తోటి కంటిలో నుంచి నీళ్ళు రప్పించాడు బ్రో. మదర్ సెంటిమెంట్ అంత అద్భుతంగా ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కానీ చాలా బెటర్గా చూపించాడు బ్రో. మూవీ అయితే వర్తబుల్ బ్రో. టికెట్ మేము 2000 పెట్టినా మేము ఏం బాధపడటం లేదు. మాకు సినిమా అంతగా నచ్చింది అనమాట. ఓడే చెప్తా ఉన్నాను, 2000 కోట్లు మాత్రం పక్కా కలెక్ట్ చేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. సలార్ తోటి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక రెడ్ బుల్ తాగించాడన్నా. చాలు, 3 సినిమాలు ఆడకపోయినా కానీ ఈ సినిమాతో కొట్టాడు. మామూలుగా కొట్టలేదు అన్నమాట. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 100 సంవత్సరాల చరిత్రను రికార్డు కొట్టాలంటే అది ప్రభాసే కొట్టాలి. కొట్టాడు. ఓడే చెప్తున్నా, బాలీవుడ్ బివేర్ ఆఫ్ సలార్, బీ కేర్ఫుల్ ఆఫ్ ప్రభాస్. ట్రోల్ చేయకండి, ట్రోల్ చేసినామంటే తొక్క తీస్తాం. సినిమా చూడండి, ట్రోలర్స్ కి టంగు లేకుండా చేసి పన్నుకాడు ప్రభాస్ అన్న. కామ్గా ఉన్నాడని ట్రోల్ చేస్తారా? ఇప్పుడు చేయండి రా, ఈ రోజు నుంచి చేయండి రా. ఇండియా మొత్తం షేక్ చేస్తుంది. ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం. ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఒక ప్రకంపనాల. మీకు సినిమా అయితే కేజీపీడి ర్యాంపిడి బ్రో. ఓడే చెప్తున్నా, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి హీట్ ఎక్కించాడు, మైండ్ కి మెంటల్ ఎక్కించాడు బ్రో. అలా ఉంది బ్రో. సినిమా అయితే వేరే లెవెల్. ప్రభాస్ కట్అవుట్, ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్. ఓడే చెప్తాను, బాహుబలి 2 ఊపిరి పీల్చుకో. సలార్ వచ్చేసింది, యు ఆర్ అవుట్. ప్రభాస్ ఇన్ ఎండ్. జై ప్రభాస్.